నమస్కారం అందరికీ. ఈరోజు మనం మార్చి నెల 29వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య, శుభదినాలు అన్నిటినీ విశ్లేషిస్తాను. కాబట్టి పూర్తి వీడియోను చూడండి. కర్కాటక రాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చంద్రుడు ఈ రాశికి అధిపతి కావటంతో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రేమ, కరుణ, బాధ్యతలు తీసుకునే స్వభావం వీరికి ప్రత్యేకం. ఈ వారం గ్రహస్థితి ప్రభావం గురించి తెలుసుకుందాం. ఈ వారం మీపై చంద్రుడు, గురు, శుక్రు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు. గురుడు మీకు జ్ఞానాన్ని, అదృష్టాన్ని ఇస్తాడు. శుక్రుడు ప్రేమ, సౌఖ్యాన్ని పెంచుతాడు. ఈ కారణంగా ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ, కెరియర్ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బుధవారం, గురువారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. అవసరం లేని వాదనలు చేయకుండా శాంతంగా ఉండండి. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు కొంచెం స్థిరంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించాలి. భాగస్వాములతో అపార్థాలు రావచ్చు. ఆన్లైన్ వ్యాపారులకు మంచి సమయం ఇది. శుక్రవారం నుండి ఆదివారం వరకు మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, కానీ ఆదాయం కూడా వస్తుంది. పొదుపు చేయటం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి వారం మంచి సమయం. భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది. సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీరు శాంతంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక కుటుంబ జీవిత విషయానికి వస్తే ఈ వారం కుటుంబానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. పెద్దల మాట వినటం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. నిద్ర సరిపడా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లను పాటించటం మంచిది. యోగా, ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ వారం సాధారణంగా ఉంటుంది. చదువులో దృష్టి పెట్టాలి. పరీక్షలకు సిద్ధం కావాలి. గురువుల సలహాలు పాటించడం మంచిది. శుభదినాల విషయానికి వస్తే బుధవారం, శుక్రవారం. శుభ సంఖ్యల విషయానికి వస్తే 2, 7. శుభ రంగుల విషయానికి వస్తే తెలుపు, పసుపు. ఈ వారం మంచి ఫలితాల కోసం సోమవారం శివుణ్ణి పూజించండి. పాలు దానం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ వారం మీరు శాంతంగా, సహనంతో ఉంటే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. భావోద్వేగాలను నియంత్రించండి. మొత్తం చూస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.